రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇచ్చిర్రానంటే ప్రాణాలు అర్పించిన వాళ్ళ ప్రాణత్యాగాలకు లెక్కే లేనట్టు, ఆ ప్రాణత్యాగాలకు విలువైన ఇవ్వనట్టు, ప్రాణాలు అర్పించి తెలంగాణను తెచ్చుకున్నారా తెలంగాణ బిడ్డలు అంటే మీ సొమ్మేమన్నా పోతుందా? మీ సొమ్మేమన్నా పోతుందా? కొట్లాడి మన తెలంగాణను మనం తెచ్చుకున్నాంరా అంటే మీ కిరీటం ఏమో నూసిపోతుందా? మన ఆత్మగౌరవం ఎట్లా నిలబడుతుంది? మనం కొట్లాడి తెచ్చుకున్నామంటే నిలబడుతుంది. మన ఆత్మగౌరవం మనకు ఎట్లా నిలబడుతుంది? ప్రాణాలు అర్పిస్తే తెలంగాణ వచ్చింది అంటే నిలబడుతుంది. కానీ సచ్చిన సావులు లెక్క ఉండే, చేసిన ఉద్యమాలు లెక్క ఉండే, చేసిన పోరాటం లెక్క ఉండదు, ఆడిన ఆట గుర్తుండదు, పాడిన పాట గుర్తుండదు, దీక్షలు గుర్తుండవు, పడిగాపులు గుర్తుండవు, నిద్రలేని రాత్రులు గుర్తుండవు, అవమానాలు గుర్తుండవు, ఇబ్బందులు గుర్తుండవు, జైలు గుర్తుండవు, కేసులు గుర్తుండవు. గిన్ని బాధలు పడి తెలంగాణను తెచ్చుకుంటే సింపుల్గా ఒక ఆమె ఇచ్చింది అంటే నాకు సిగ్గు అనిపిస్తుంది నిజంగా. ఏమని అనుకోండి, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, సఖ్యత లేదనుకోండి, కానీ వాస్తవం అది ఇజ్జత్ అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. గిన్ని చేసిన తర్వాత కూడా ఇంకా ఆమెనే ఇచ్చిందంటే మరి ఇవన్నీ చేసిన వాళ్ళందరూ పిచ్చోళ్ళ? నాడు బలి దేవత, నేడు తెలంగాణ తల్లి.